భక్తి ప్రేక్షకులకు నమస్కారాలు. మనము కార్యసిద్ధిలో సంపత్ సిద్ధిని గురించి చెప్పుకుంటున్నాం. పావురాలని పెంచటం ఇది దరిద్ర హేతువు అని చెప్పారు. అవసరమైనప్పుడు సంపదలు చేకూరవుట. రామదాసు కూడా చిలకల్ని పెంచి దానివల్ల జైలు పాలయ్యాడు అని చెప్పి మనకి చరిత్ర చెబుతుంది. ముచ్చటగా ఉంటుంది, కొందరికి ఇష్టంగా ఉండొచ్చు, కానీ అది లక్ష్మీకరమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పారు. అట్లాగే ఎప్పుడైనా సరే వీలైనంత వరకు ఖర్చు పెట్టే విషయంలో వెనక్కి లాగేటటువంటి వాడి ఇంట్లోనే లక్ష్మి ఉంటుంది. ఆయన కాడికి కానీ పోని అంటూ కనుక లక్ష్మిని వదిలేస్తే ఆ ఇంట లక్ష్మి ఉండదుట. తనల్ని వదిలిపెట్టడానికి ఎవరైతే వెనకాడతారో, వదులుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గరే లక్ష్మి ఉంటుంది. నిర్లక్ష్యంగా డబ్బుని వెదజల్లేటటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు అని చెప్పబడ్డది. అలాగే ముఖ్యంగా ఇంట్లో నీటి వాటం, ఇది కూడా మన యొక్క సంపద మీద ప్రభావం చూపుతుంది. తూములు కానీ నీళ్లు వెళ్ళే వాటాలు కానీ నైరుతిగా, దక్షిణంగా, పడమరగా కనుక ఉండేటట్లయితే ఆ ఇంట్లో సంపదలు ఉండవు, ఖర్చులు పెరిగిపోతాయి, ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా నీటి వాటము తూర్పుకి, ఈశాన్యానికి, ఉత్తరానికి, ముఖ్యంగా ఈశాన్యం వైపుగా తూములన్నీ ఉండటము అది చాలా శ్రేయస్కరం ఆర్థిక విషయాలలో. అట్లాగే పడగట్టిండ్లు ఎప్పుడు కూడా సువాసనలతో ఉండాలి. ఈశాన్య భాగాన 3 నెమలి కన్నులు ఉంచి నిద్రలేవగానే ఆ నెమలి కన్నుల్ని చూసేటట్లయితే అది లక్ష్మీకరమైనటువంటి పద్ధతి అని చెప్పారు. వాటిని శుచిగానే తాకాలి, అశుచిగా తాకకూడదు. పడగదిలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా పడితే అలా వాటిని తాకటం మాత్రం మంచిది కాదని కూడా చెప్పారు. అలాగే నిద్రపోయేటప్పుడు పడకటింట్లో దీపం లేకుండా నిద్రపోకూడదు. ఖచ్చితంగా ఎంతో అంత దీపం ఉండి తీరాలి. అలా దీపం లేకపోతే అక్కడ కూడా దరిద్రము చేకూరుతుంది అని చెప్పారు. అలాగే నిద్ర లేవగానే గడియని మోగిస్తే, గొళ్ళెం మోగించటం వల్ల దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అని పెద్దలు చెబుతారు. అలా నిద్రపోయి లేచాక మోగించాలి, అంతేగాని నిద్రపోబోయే ముందు గడియల చప్పుడు, గొళ్ళాల చప్పుడు ఎక్కువ చేయటము అది సంపద తొలగిపోవటానికి, చౌర్యములు జరగటానికి హేతు అవుతుంది అని కూడా పెద్దలు చెప్పారు. ఆ విధంగా ఇంట్లో ఉండేటటువంటి ద్వారాలు, సింహద్వారం, దాన్ని తలుపు తెరిచి వేసేటప్పుడు వికృతమైనటువంటి ధ్వనులు వస్తే ఆ ఇంట లక్ష్మి ఉండను అన్నది. అందువల్ల ఎప్పుడూ కూడా సింహద్వారము అలా వికృతమైనటువంటి ధ్వనులు వచ్చేటట్లుగా ఉంచకూడదు. ఆ సింహద్వారము యొక్క ఆ తలుపుల మీద దేవతామూర్తులు ఉండటం మంచిది, శుభకరము, లక్ష్మీకరము. అలాగే మనం పూజ చేశాక ఆ ధూపదీపాదులు ఆ ద్వారము శాఖ ఆ తలుపు మీద ఉన్నటువంటి దేవతలకు కూడా చూపించేటట్లయితే అది లక్ష్మీ ప్రసన్నతకి హేతువు అవుతుంది అని చెప్పారు. అలాగే వాటిని కూడా అశుచిగా తాకకూడదు, చాలా పవిత్రంగా చూడాలి. ఆ తలుపుల మీద, సింహద్వారం మీద, ఆ తలుపుల మీద ఉన్నటువంటి దేవతల్ని కూడా చాలామంది చక్కటి దేవతామూర్తుల్ని, గణనాథుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, రాధాకృష్ణుల్ని ఇలా తలుపు చెక్కల మీదే చెక్కించుకుంటూ ఉంటారు. అది చాలా శుభప్రదమే, లక్ష్మీకరమే అని చెప్పారు. వాటి ఏడ కూడా శ్రద్ధ ఉండాలి అని చెప్పారు. అలా మన ఇంటిని శుభప్రదంగా, ఆనందదాయకంగా ఉంచుకునేటట్లయితే లక్ష్మీదేవి కూడా ఆనందకరంగా మన ఇంట్లో తాండవిస్తుంది. ఆ విధంగా అందరూ సంపన్నులు కావాలి అని ఆశిద్దాం. స్వస్తి.